ఫైట్ మాస్టర్ రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యాహ్! నేను ఎవరినన్నా వెతుకుతానేమో గానీ ఫైట్ మాస్టర్‌ని మాత్రం వెతకనండి. తెలిసిపోతే అదేంటో తెలీదు. యాహ్! మేము మా గడ్డాలు, మా అవతారాలు అలాగే. ఆహ్, లేదండి బాబు. మీరు భయపెడతారు. యాక్షన్ సీక్వెన్సెస్ చేసి భయపడట్లేదా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం సార్. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మా నవీన్ సార్‌తో నేను ఫైటర్‌గా కొన్ని సినిమాలు చేశాను సార్. ఆయనకు తెలీదు. ఫస్ట్ టైం మాస్టర్‌గా నేను అతనితో సార్‌తో వర్క్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులకి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హీరో గారు, మా డైరెక్టర్ గారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తుల్లో ఈ టీజర్ చూసాం. ఇవి కాదండి ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ అయితే ఇది ఈ లాఠీతో పట్టుకొని చేసే షాట్లు చాలా అద్భుతమైన టెక్నీషియన్స్‌తో మేము ఎందుకంటే ఎక్విప్‌మెంట్ గూడా చాలా మంచి ఎక్విప్‌మెంట్ వాడామండి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి అంటే ఒక 100, 200 కోట్ల సినిమాలకు వాడే ఎక్విప్‌మెంటు దీంట్లో కొన్ని కెమెరా షాట్స్ గానీ, ఎక్విప్‌మెంట్ పరంగా నేను సార్‌ని రిక్వెస్ట్ చేయటం, నేను సార్‌కి చెప్పటం, ఆ ఫైట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పటం, ఆయన నాకు పర్మిషన్ ఇవ్వటం. ఫైట్ విజువల్‌గా ఇలా ఉంటుంది సార్. ఇది ఇలా ఉంటుంది. షాట్లు ఇలా ఉంటాయి అని చెబితే, సరే క్యారెక్టరు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కానిస్టేబుల్ క్యారెక్టరు మనం ఇంత హెవీగా ఇంత ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ వెళ్ళటం ఎందుకు? అని కొన్ని చోట్ల నన్ను సర్ప్రైజ్ చేసినా, యాస్ ఎ ఫైట్ మాస్టర్‌గా ఒక సీన్ విన్నప్పుడు, ఒక డైరెక్టర్ నాకు నేరేట్ చేసినప్పుడు దాన్ని విజువల్‌గా నేను ఊహించుకొని, నా హీరో ఒక పెద్ద స్టార్ హీరో. ఎందుకంటే ఆయనతో నేను చేసిన ఫైట్‌లు, ఆయన సినిమాలు చూశాను. ఎన్నో సినిమాలు చూశాను సార్ నేను. ఇన్ని సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమాలు 'ఆ పెళ్ళి', తా మన 'కోరుకున్న ప్రియుడు' ఇలాంటి చాలా సినిమాలు నేను చూశాను. అతనితో వర్క్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. స్పెషల్‌గా ఫైట్‌ల గురించే మేము చెప్పుకోవాలి. ఫైట్‌ల గురించి తీసాం ఫైట్‌ల గురించే. మమ్మల్ని సాంగ్స్‌కి రానివ్వరు, సీన్‌లకి రానివ్వరు. ఫైట్ మాస్టర్‌లంటే ఆ ఫైట్‌లు, ఆ కంప్రెజర్‌లు, ఆ బ్లడ్‌లు, ఆ ఎఫెక్ట్ ఇది తప్ప మాకు ఇంకేం తెలీదండి. ఇక ఎప్పుడన్నా ఇలా మీడియా ముందు ఏదైనా మాట్లాడటం కోసం ఒక 2 మాటలు. ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఎక్విప్‌మెంట్‌తో కొత్త ఎక్విప్‌మెంట్‌తో చాలా ఫ్రెష్‌గా, చాలా అద్భుతంగా, చాలా బాగా వచ్చినియండి ఫైట్సు. ఆఫ్టర్ ఎడిట్ కట్‌లో గూడా ఎందుకంటే ఇప్పుడు మాకు ఎడిటర్ గారు చూసి చెప్పారు 2 మాటలు. కెమెరామాన్ గారు చెప్పారు తీస్తారు. 2 మాటలు. కానీ మాకు ఇవ్వరు అవకాశం. ఇందు గురించి ఎక్కువ మాట్లాడలేను. లొకేషన్‌లో అయితే కొంచెం మాట్లాడగలుగుతాం. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులైతే 19థ్ రిలీజ్ సార్. మీరందరూ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసి, అందరూ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే మళ్ళీ కమ్‌బ్యాక్ మా హీరో గారు. ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఎంతోమందికి ఇంకా ఉపాధి కల్పించాలి ఆయన ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ మీరు యాక్షన్‌ని కొరియోగ్రఫీ చేస్తారేమో అనుకున్నాను. కాకపోతే మీరు మాటలతో కూడా ఫైట్ చేసేసారు. ఇప్పుడు యాహ్! ఏమంటున్నారా? ఏం ఫైట్ చేస్తున్నారా? అని